గుడ్ మార్నింగ్ టు ఆల్. భూపాల్ సార్ హిస్టరీ క్లాసెస్ కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము చారిత్రక ఆధారాల్లో వాంగ్మయ ఆధారాల గురించి చర్చిద్దాం. ఏ దేశానికైనా ఏ దేశ చరిత్రకైనా ఆధారాలు అత్యావశ్యకం. ఆధారాలు లేని చరిత్రగా అనిపించుకోదు, కల్పితంగా చెప్పబడుతుంది. కాబట్టి భారతదేశ చరిత్రను మనము రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి వాంగ్మయ ఆధారాలు, రెండవది పురావస్తు ఆధారాలు. వాంగ్మయ ఆధారాలను మరి రెండు రకాలుగా విభజిస్తాం. వాంగ్మయ ఆధారాలను రెండు రకాలు, ఒకటి దేశీయ ఆధారాలు, రెండు విదేశీ ఆధారాలుగా పిలుస్తాం. దేశీయ ఆధారాలను మరికొన్ని రకాలుగా మనం విభజిస్తాం. ఒకటి మతపరమైనటువంటి ఆధారాలు, రెండవది లౌకిక పరమైనటువంటి ఆధారాలు. మతపరమైన ఆధారాలు అంటే భారత ప్రాచీన దేశంలో ఉన్నటువంటి ప్రాచీన మతాలైనటువంటి హిందూ మతము, బౌద్ధ మతము మరియు జైన మతానికి సంబంధించినటువంటి ఆధారాలు. మరియు లౌకిక పరమైనటువంటి ఆధారాల్లో మతానికి సంబంధం లేనటువంటి ఆధారాలన్నింటినీ, మతేతర ఆధారాలన్నింటినీ మనము లౌకిక ఆధారాలని చెప్పబడుతున్నాయి. నేటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో, గ్రూప్స్లో కానివ్వండి, ఇతర అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో చారిత్రక ఆధారాల నుంచి అనేకమైనటువంటి బిట్లు వస్తున్నాయి. ముఖ్యంగా 5 నుంచి 6 బిట్లు తప్పనిసరిగా వస్తున్నాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే కంటిన్యూగా వస్తున్నాయి. ఒక్కొక్కసారి కొన్నిసార్లు నాలెడ్జ్ టైప్ బిట్స్ వస్తున్నాయి, కొన్నిసార్లు మనకు అప్లికేషన్ బిట్స్ కూడా వస్తున్నాయి. ఇందులో మనము ముఖ్యంగా మతపరమైన ఆధారాల్లో తెలుసుకోవాల్సినటువంటి హిందూ మతానికి సంబంధించినటువంటి ఆధారాలు. హిందూ మతానికి సంబంధించినటువంటి ఆధారాలను మనము ముఖ్యంగా వేదాలు, వేదాంగాలు మరియు వేదంలోని భాగాలు, అదేవిధంగా మనకు ఉపవేదాలు, పురాణాలు, ఇతిహాసాలుగా మనము విభజిస్తాం. భారతదేశ ప్రాచీన చరిత్రలో చారిత్రక ఆధారాల్లో ముఖ్యంగా దేశీయ ఆధారాల్లోని మత ఆధారాల్లో వేదాలు 4. ఒకటి ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అథర్వణ వేదము. వేదాంగాలు మనకు మొత్తము 6 ఉంటాయి. శిక్ష, కల్ప, నిరుక్త, జ్యోతిష్య, ఛందస్సు, వ్యాకరణం, ఇవన్నీ మనకు వేదాంగాలు. మరియు వేదంలోని భాగాలు, వేదంలో ఉన్నటువంటి భాగాలు 4: సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు. ఉపనిషత్తులను మనము వేదంలోని చివరి భాగాలు అంటాం. మరియు వేదాంతాలు, వేదాలకు చివరిగా రాయబడ్డటువంటి గ్రంథాలు కాబట్టి మనకు ఉపనిషత్తులు అంటాం. ఈ యొక్క ఉపనిషత్తులు మనకు 108గా చెప్పబడతాయి. ఈ యొక్క ఉపనిషత్తుల్లో చాండకోపనిషత్, ఇలా కఠోపనిషత్, ప్రశ్నోపనిషత్ అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. ఉపనిషత్తుల యొక్క భావార్థాలని మనము భగవద్గీతలో మనము చూస్తూ ఉంటాం. ఇక ఉపవేదాలు 4: ఒకటి శిల్పవేదము, 2 ధనుర్వేదము, 3వది ఆయుర్వేదము, మరొకటి మనకు గాంధర్వ వేదనం. అదేవిధంగా పురాణాలు మనకు 18 పురాణాలు కనిపిస్తాయి చారిత్రక ఆధారాల్లో. 18 పురాణాల్లో శివ పురాణము, బ్రహ్మ పురాణము, స్కంద పురాణము ఇవి అత్యంత ముఖ్యమైనటువంటి. ఇవే కాకుండా మార్కండేయ పురాణం కూడా మనకు కనిపిస్తుంది. ఈ పురాణాలను వేదంలోని భాగాలలో మనకు కొన్ని క్వశ్చన్స్ ఏమడుగుతున్నారంటే, ఇది ఈ క్రింది వాణిలో సంబంధం లేనిది ఏది అని అడుగుతున్నారు. అందులో ఒకటి సంహితలు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు అని ఇచ్చేసి మరొకటి గాంధర్వ వేదము అని ఇస్తున్నారు. ఇలా కానిదేది దాన్ని మనం విడగొట్టేస్తే మనకు కొత్త ఆన్సర్ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడుగుతున్నారు. మరొకటి ఇక ఇతిహాసాలు. భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైనటువంటివి ఇతిహాసాలు. ఒకటి రామాయణము, మరొకటి మహాభారతము. రామాయణంను వాల్మీకి రచించగా మహాభారతంను వేదవ్యాసుడు రచించారు. ఇవన్నిటిని మనము మతపరమైనటువంటి ఆధారాల్లో మనము ఈ యొక్క హిందూ మతానికి సంబంధించిన ఆధారాలుగా చెప్పబడుతుంది. మరొకటి జైన మతానికి సంబంధించినటువంటి ఆధారాల్లో అంగాలు, పరిశిష్ట పర్వము, జైన పరిషత్తులు మరియు జైన సాహిత్యం అన్ని కలిపి ఈ యొక్క జైన మత ఆధారాలుగా చెప్పబడతాయి. ఇక బౌద్ధ మతానికి వచ్చేసరికి త్రిపీఠికలు మనకు 3: ఒకటి వినయ పీఠికము, రెండవది సూక్త పీఠికము, మరొకటి అభిధమ్మ పీఠికము. అదేవిధంగా దీపవంశ, మహావంశ
మరియు బౌద్ధ మతంలో అత్యంత గొప్ప ఆచార్యుడైనటువంటి ఆచార్య నాగార్జునుడు రచించినటువంటి గ్రంథాలు మూల మాధ్యమికవాదము, రస గంగాధరము, రసరత్నావకరము ఇలా మరియు వైదిక సాహిత్యంలో అనేకమైనటువంటి గ్రంథాలు మనకు కనబడతాయి. ఇవన్నీ కూడా మనకు మతపరమైన ఆధారాల కింద వస్తాయి. ఇందులో మనకు లౌకిక ఆధారాలు ఇవి అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతవి. ఇవి అత్యంత విశ్వసనీయమైనవిగా చెప్పబడతాయి. ఇందులో కల్హానుడు రచించినటువంటి రాజతరంగిణి, చాణక్యుడు రచించినటువంటి ఈ యొక్క అర్థశాస్త్రము, పాణిని రచించినటువంటి అష్టాధ్యాయి అనేటువంటి వ్యాకరణ గ్రంథము, పతంజలి రచించినటువంటి మహాభాష్యము, సుశ్రుతుడు మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తి సుశ్రుతుడు. భారతదేశ చరిత్రలో ఈ యొక్క శస్త్రచికిత్సను నిర్వహించినటువంటి వ్యక్తి సుశ్రుతుడు రచించినటువంటి సుశ్రుత సంహిత, చరకుడు రచించినటువంటి చరక సంహిత, ఆర్యభట్ట రచించినటువంటి ఆర్యభట్టీయము, సున్నా మరియు భాస్కరాచార్యుడి యొక్క ఈ యొక్క ఖగోళ సూత్రాలు, వరహమిహిరుడి యొక్క ఈ యొక్క అనేకమైనటువంటి అంతరిక్ష సూత్రాలు ఇవన్నీ కూడా భారతదేశ చరిత్రలో మనకు లౌకిక పరమైనటువంటి ఆధారాలుగా చెప్పబడుతుంది. మరి మరొక ముఖ్యమైనటువంటి ఆధారాలు ఈ యొక్క విదేశీ ఆధారాలు. భారతదేశ చరిత్రలో కేవలము దేశీయుల రచనలే కాదు, విదేశీయులు భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి భాషను నేర్చుకొని భారతదేశంలో ఒక సంస్కృతిలో ఇమిడిపోయి భారతదేశ చరిత్రను మొత్తము పర్యటిస్తూ రచించినటువంటి గ్రంథాలు. ముఖ్యంగా అందులో గ్రీకుల యొక్క గ్రంథాలు, అరబ్బుల యొక్క గ్రంథాలు, చైనీల యొక్క గ్రంథాలుగా చెప్పబడుతుంది. చైనీల యొక్క గ్రంథాల్లో ముఖ్యంగా హ్యుయాన్ సాంగ్ అనేటువంటి యాత్రికుడు భారతదేశంలో పర్యటించి సియుకి అనే గ్రంథాన్ని రచించాడు. ఏం గ్రంథము? హ్యుయాన్ సాంగ్ రచించిన గ్రంథం ఏంటిది? సియుకి. అదేవిధంగా పాహియాన్ రచించినటువంటి గ్రంథము పో కు ఓ. పాహియాన్ రచించినటువంటి గ్రంథము పో కు ఓ. అదేవిధంగా తారానాథ్ రచించినటువంటి బౌద్ధ గ్రంథాలు, సిద్ధాంతాలు, అదేవిధంగా ఇస్సింగ్ యొక్క రచనలు ఇవన్నీ కూడా మనకు చైనీల రచనలు, విదేశీ రచనల కిందికి వస్తాయి. అరబ్బుల్లో ఆల్బేరున్ రచించినటువంటి కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి గ్రంథము, అదేవిధంగా ఇబాన్ బటుటా రచించినటువంటి గ్రంథాలు, ఆల్ మసూద్ అనేటువంటి గ్రంథాలు మనకు ఈ యొక్క ఇస్లాం మత ఆధారాల కిందికి వస్తాయి. అదేవిధంగా హెరిటోడస్ రచించినటువంటి గ్రంథమైనటువంటి హిస్టారికా, మెగాస్థనీస్ రచించినటువంటి గ్రంథమైనటువంటి ఇండికా, ప్లీనీ న్యాచురల్ హిస్టరీ, అదేవిధంగా ఇక్కడ టాలమీ రచించినటువంటి జాగ్రఫీ అనేటువంటి గ్రంథము చారిత్రక గ్రంథాల కిందకి వస్తుంది. మరియు అజ్ఞాత నావికుడు రచించినటువంటి పెరిప్లియన్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనేటువంటి గ్రంథాలు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రంథాలుగా చెప్పబడతాయి. అదేవిధంగా ఇవన్నీ వెరిసి మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో దేశీయ మరియు విదేశీ ఆధారాల కింద చెప్పబడతాయి. వీటిలోంచి 4 బిట్లు కూడా మనకు వస్తున్నాయి కాబట్టి మరొకసారి సంగ్రహంగా మనము నేర్చుకోవాలి. ఇదంతా మీకు ఒక షార్ట్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇంకా దీని గురించి విశ్లేషణాత్మకంగా కూలంకషంగా చర్చించడానికి కూలంకషమైనటువంటి క్లాసును డిస్క్రిప్షన్ లో పెట్టబోతున్నాను. ఇంకా మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరందరూ ఆ డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఈ యొక్క చారిత్రక ఆధారాలనేటువంటి డిస్క్రిప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు పూర్తి సమాచారం అందుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఉచితంగా పేద విద్యార్థులకు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇస్తున్నటువంటి భూపాల్ సార్ హిస్టరీ క్లాసెస్ అనేటువంటి దీన్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని, షేర్ చేయాలని, లైక్ చేయాలని మరొకసారి కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.